నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం. అండ్ ఇంటికి వచ్చే టైంకి అయితేనేమో టైం చూసుకుంటే 7:30 PM అనమాట, ఈవినింగ్ పూట. సో బై ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో C61 ఏదైతే ఉందో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. March 26కి లాంచ్ అవుతుంది అని చెప్తున్నారు. సో దీని ప్రకారం కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. దీంట్లో చూసుకుంటే 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 6GB ర్యామ్ వేరియంట్ ఉంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మినిటెక్ హీలియో G36 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో అఫీషియల్గా లాంచ్ అయిన ఇంకొక వీడియో అయితే చేస్తాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అనమాట. సో OnePlus Nord CE4 అవుతుంది. అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే April 1st రోజున వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రైస్ 30,000 లోపల ఉంటుంది అనేసి అయితే ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఆల్సో Qualcomm Snapdragon 7 Gen 3 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి చెప్పండి. సో లావా వాళ్ళ లావా O2 స్మార్ట్ ఫోన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. అండ్ ఫస్ట్ సేల్ చూసుకుంటే 27th March మధ్యాహ్నం 12 గంటలకి స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ ప్రైస్ చూసుకోవడం మాత్రమే లాంచ్ ఆఫర్ మీద 8,000కి ఉంది. యాక్చువల్గా 8,500 రూపీస్ అన్నమాట. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే తీసుకొస్తారు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వోడాఫోన్ నుంచి చెప్పండి. సో వోడాఫోన్ వాళ్ళు ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. ఏంటంటే వోడాఫోన్ వాళ్ళు ఈ సిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్రడ్యూస్ చేసిరన్నమాట. వోడాఫోన్ వాళ్ళది ఈ సిమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సిమ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఫర్ ఢిల్లీ ఉన్న వాళ్ళకి అనమాట ప్రస్తుతానికి. అండ్ కొన్ని ఏరియాస్లో ముంబై అండ్ గోవాలో కొన్ని ఎక్స్టెన్షన్స్ అవైలబుల్ ఉన్నాయనేసి అయితే అంటారు. బెనిఫిట్స్ ఏంటన్నా అంటే సపరేట్గా సిమ్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రతి స్మార్ట్ ఫోన్లో ఈ సిమ్ వేసుకోవడానికి రాదు. కొన్ని లిమిటెడ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్ అయితే. ప్రస్తుతానికి చూసుకుంటే iPhone XR అండ్ కొత్త మోడల్స్ ఏవైతే ఐఫోన్లో శాంసంగ్లో వచ్చేసరికి 20 సిరీస్, G Flip సిరీస్, G Fold సిరీస్ అండ్ Galaxy S21, Samsung Galaxy Note 20 అవి ఇట్లయి. వివోలో చూసుకుంటే Vivo X90 Pro, మోటరోలా రేజర్, మోటరోలా నెక్స్ట్ జెన్ రేజర్, మోటరోలా H40, నోకియాలో చూసుకుంటే నోకియా G60 అండ్ నోకియా X30. ఈ కొన్ని స్మార్ట్ ఫోన్స్కి కంపాటబిలిటీ ఉందనేసి అన్నారు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. అండ్ కొన్ని ఈ సిమ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కంపాటబిలిటీ ఉండేటివి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకునేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ అనమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కొత్తగా ఆసూస్ వాళ్ళది ఎక్స్పర్ట్ సెంటర్ PN65 అనమాట మినీ పీసీ. సో ఈ మినీ పీసీ ఏంటంటే ఇంతనే ఉంటుంది. నా దగ్గర ఇక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్స్ చూపిస్తారు సో ఇది ఒక బాక్స్ అనుకోండి. దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, గింత వస్తుంది, గింత హైట్ మీద వస్తుంది అనుకోండి. సో ఈ బాక్స్ అంటే జర పెద్దగా ఉంటుంది అనుకోండి. ఇది అట్ ప్రజెంట్ $720 USDలో అవైలబుల్ ఉన్నాయి కొన్ని ఫీచర్స్తో. అండ్ మోస్ట్లీ చూసుకుంటే దీంట్లో i5 125H 16GB ర్యామ్ 512GB SSDతో పాటు వస్తుంది. 722 USDతో పాటు వస్తుంది. దాని తర్వాత కోర్ అల్ట్రా 7 అది ఇంటెల్ i7 అనుకోవచ్చు, 155H అనమాట. సేమ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో 861 USDతో పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు. ప్రస్తుతానికి అయితే చైనాలో ఉందనేసి అయితే అప్డేట్స్ వచ్చినాయి. సో మన ఇండియాకి రాగానే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో నియర్ ఆటోమేషన్ అనే ఒక గేమ్ ఉంది. చాలా హిట్ అనే గేమ్. ఈ గేమ్ వచ్చేసరికి 530 రూపీస్కి స్టీమ్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఇది గేమ్ ఆఫ్ ద ఇయర్ ఎడిషన్. కొంచెం DLCs ఏమైనా ఉంటాయి ఇట్లా యాడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఏం లేవు. నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమంటారు డిస్క్రిప్షన్లో, అవి మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మంచి గేమే, ఎంజాయ్ చేస్తారన్నమాట అవి. అండ్ ఇది స్పెషల్గా ఏంటంటే స్క్వేర్ ఎనిక్స్ వాళ్ళ పబ్లిషర్ సేల్ ఉంది కదా, దాంట్లో ఇది తీసుకొస్తారు అన్నమాట. అంతే, ఇంకేం లేదు. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే వాళ్ళందరూ నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.